దేవుణ్ణి తెలుసుకున్నప్పటికీ, దేవుణ్ణి ఎరిగినప్పటికీ, దేవుడు చేసిన కార్యము, దేవుడు చూపించిన ప్రేమ ఇవన్నీ కూడా ఎరిగి ఉండి కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకముగా, దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా, దేవునికి ఇది బాధపరిచే కార్యము, దేవుని ఇది గాయపరిచే కార్యం అని తెలిసి కూడా పడిపోతున్నప్పుడు, అలాగే ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఎదుగుదల అనేది మన జీవితాల్లో మనం చూడలేము. అన్ని విషయాలలో ఎదిగి దేవుని విషయంలో లేక దైవికమైనటువంటి భక్తి విషయంలో నువ్వు సరిగ్గా లేకపోతే, దేవుడు నుంచి ఆశించే విధానాలు, దేవుడు చెయ్యాలి అని అనుకున్న కార్యాలు నీవు దేవునికి నుంచి పొందుకోవాలి అని అనుకున్నవి పొందుకోవటానికి ఛాన్స్ లేదండి. అయితే దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించునని వాక్యం సెలవిస్తుంది. దేవుని యందు ఎవరు నిలబడతారో, దేవునికి తన హృదయంలో, తన జీవితంలో, కుటుంబంలో స్థానం అనేది ఎవరిస్తారో, ఆయన అధికారానికి ఒప్పుకొని, ఆయన చిత్తానికి అప్పగించుకుంటూ, ఏ పరిస్థితులు ఎదురవుతున్నా, ఎట్లాంటి స్థితిగతులు ఎదురవుతున్నా సరే, ఆయనకు అనుకూలంగా దేవుని సంతోషపరచటానికి ప్రయాసపడుతూ జీవించే వారు ఎలా ఉంటారని వాక్యం సెలవిస్తుంది అంటే, ఫలించే వారిగా వారు ఉంటారు. వారి జీవితాల్లో ఫలం అనేది కనిపిస్తుంది. ఆ ఫలాలు అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు.